హాయ్ ఫ్రెండ్స్, ప్రైమ్ అండ్ టెక్కి స్వాగతం. మనం ఇప్పుడు 2027లోకి అడుగు పెడుతున్నాం. ఏడాది ప్రపంచాన్ని మార్చిపోయే టెక్నాలజీలు ఏంటి? చూడండి, టెక్నాలజీ అంటే కేవలం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు కాదు. ఇది మన జీవితంలో ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా రాబోయే 5 ఏళ్లలో అంటే 2027 నాటికి కొన్ని టెక్నాలజీలు మన ఊహకు కూడా అందని మార్పులను కూడా తీసుకురాబోతున్నాయి. ఇక ఈ మార్పులు వ్యక్తిగత జీవితాల నుండి మొదలుపెట్టి వ్యాపారాలు, ప్రభుత్వాలు, చివరికి సమాజం మొత్తం ఎలా పనిచేస్తుందన్న దానిపై కూడా ప్రభావం చూపుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏఐ కేవలం ఒక చిన్న టూల్ లాంటిది, కానీ 2027 నాటికి ఇది చాలా పెద్ద స్థాయికి చేరుకుంటుంది. ఏఐ ఏజెంట్లు, అటానమస్ సిస్టమ్స్ వస్తాయంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మనుషుల ప్రమేయం లేకుండానే అవి తమంతట తాముగా నిర్ణయాలు తీసుకుంటాయి, పనులను పూర్తి చేస్తాయి. ఉదాహరణకు ఒక కంపెనీలో కస్టమర్ సర్వీస్, సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, ఇక సైబర్ సెక్యూరిటీ ఇటువంటి అన్ని విభాగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పనులు చేయడమే కాదు, క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించగలదు. ఇక ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇదే నిజం. ఏఐ కేవలం లాజికల్ పనులే కాకుండా ఎమోషన్స్ కూడా అర్థం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఎమోషనల్గా ఇంటెలిజెంట్ అయినటువంటి ఏఐ మోడల్స్ కూడా వస్తాయి. అవి మనుషుల భావోద్వేగాలను గుర్తించగలవు, అబద్ధాలను కనిపెట్టగలవు, అంతేకాదు అవసరమైనప్పుడు ఓదార్పును కూడా అందించగలవు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లా అనిపించినప్పటికీ వేగంగా జరుగుతున్నటువంటి టెక్నాలజీ అభివృద్ధిని చూస్తుంటే ఇది సాధ్యమే అనిపిస్తుంది. వైద్య రంగంలో కూడా ఏఐ పెద్ద మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా సంతానోత్పత్తి క్లినిక్లలో క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ సహాయపడుతుంది. ఇది ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ను మరింత మెరుగుపరుస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఏఐ సంచలనం సృష్టించనుంది. ఇక నటులు, స్క్రిప్ట్, డైరెక్షన్ అన్నీ కూడా ఏఐ చూసుకుంటుంది. ఇది వినడానికి వింతగా అనిపించినా ప్రస్తుతం ఏఐ సృష్టిస్తున్నటువంటి కంటెంట్ చూస్తుంటే ఇది దూరం కాదు అనిపిస్తుంది. ఏజెంటిక్ ఏఐ అనేది ఒక సూపర్ ట్రెండ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ప్రపంచాన్ని పూర్తిగా కొత్తగా నిర్వచిస్తుంది. అయితే దీనివల్ల ఖర్చులు పెరుగుతాయని, మార్కెట్ ఏకీకృతం అయ్యి కొన్ని సంస్థలకే అధికారం దక్కుతుందంటూ కూడా కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వినడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కానీ దీని సామర్థ్యం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్లు బిట్స్ 0 to 1 ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఒకేసారి 0.1 రెండింటిని కూడా సూచించగలవు. దీనివల్ల అవి అపారమైనటువంటి సమాచారాన్ని ప్రాసెస్ చేయగలవు. 2027 నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ పెద్ద పురోగతి సాధిస్తుందంటూ అంచనా. ఈ టెక్నాలజీ ద్వారా మనం ఊహించని మొత్తంలో సమాచారాన్ని హ్యాండిల్ చేయగలం. క్లిష్టమైనటువంటి వాతావరణ వ్యవస్థలను కూడా నిజ సమయంలో సిమ్యులేట్ చేయగలం. ఇది వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి చాలా సహాయపడుతుంది. క్వాంటమ్ నెట్వర్క్లు కూడా ఉద్భవిస్తాయని భావిస్తూ ఉన్నారు. ఇవి శక్తి, వైద్యం, మెటీరియల్ సైన్సెస్ వంటి రంగాలలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు దారితీస్తాయి. ముఖ్యంగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్స్ సాధ్యమవుతాయి. అంటే ఏ ఒక్కరూ హ్యాక్ చేయాలని కమ్యూనికేషన్స్ వ్యవస్థలు ఏర్పడతాయి. ఇది సైబర్ సెక్యూరిటీకి చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది. క్వాంటమ్ టూల్స్ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా వాణిజ్యపరమైనటువంటి అప్లికేషన్లలోకి కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. తర్వాత మనం ఎక్స్టెండెడ్ రియాలిటీ మరియు స్పేషియల్ కంప్యూటింగ్ గురించి చూద్దాం. XR అంటే వర్చువల్ రియాలిటీ, ఇక అగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ అన్నీ కలిపి 2027 నాటికి ఈ టెక్నాలజీలో విద్య, శిక్షణ, రిమోట్ సహకారం, ఆరోగ్య సంరక్షణ, అనుకరణలు, ఇక రిటైల్, వినోదం వంటి అనేక రంగాలను కూడా మారుస్తాయంటూ అంచనా వేస్తున్నారు. ఇక VR ద్వారా మనం పూర్తిగా కొత్త ప్రపంచంలోకి వెళ్ళగలం. AR ద్వారా మనం నిజ ప్రపంచంలోనే డిజిటల్ సమాచారాన్ని చూడగలం. ఉదాహరణకు మీరు ఒక షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు ఒక ఉత్పత్తి గురించినటువంటి సమాచారం, దాని ధర, రివ్యూలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. లేదా మీరు ఒక ఆపరేషన్ నేర్చుకుంటున్నప్పుడు ఒక రోగి శరీర భాగాలు మీ కళ్ళ ముందు 3Dలో కనిపిస్తాయి. ఇక స్పేషియల్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లకు అతీతంగా ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒక కంప్యూటర్గా మార్చేస్తుంది. మనం టచ్ స్క్రీన్లలో కాకుండా చేతులతో, కళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. 2027 నాటికి ఆగ్మెంటెడ్ రియాలిటీ మన దైనందిన జీవితంలో పూర్తిగా కలిసిపోతుంది. సమాచారం, వినోదం, చివరికి భావోద్వేగాలను కూడా మన కళ్ళ ముందు ప్రదర్శిస్తుంది. ఇది కేవలం టెక్నాలజీ ప్రియులకే కాకుండా అందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఇక అధునాతన రోబోటిక్స్ ఆటోమేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక రోబోట్లు అంటే కేవలం ఫ్యాక్టరీలలో పనిచేసేవి మాత్రమే కాదు. 2027 నాటికి రోబోట్ సేవకులు చాలా ఇళ్లలో సాధారణం అవుతారంటూ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి కుటుంబాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఇంటి పనులు చేయగలవు, వృద్ధులకు సహాయం కూడా చేయగలవు, పిల్లలను చూసుకోగలవు. ఇది మనుషులపై పని భారాన్ని తగ్గించి వారికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది. అయితే ఇది ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న. ఇక ఆటోమేషన్ అనేది కేవలం రోబోట్లతో ముడిపడి ఉండదు. చాలా పరిశ్రమల్లో మానవ ప్రమేయం కూడా లేకుండానే ఇక పనులను జరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకు తయారీ రంగంలో పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు వస్తాయి. ఇక లాజిస్టిక్స్ రంగంలో ఇక డెలివరీస్ ట్రక్కులు, డ్రోన్లు వస్తువులను కూడా డెలివరీ చేస్తాయి. ఇది ఖర్చులను తగ్గించి సామర్థ్యాన్ని పెంచుతుంది. కానీ దీనివల్ల సాంప్రదాయ ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం, కంపెనీలు ఈ మార్పులను ఎలా ఎదుర్కొంటాయనేది చూడాలి. ఇక తర్వాత మనం బయోటెక్నాలజీ, జెనోమిక్ మెడిసిన్ గురించి చూద్దాం. రెండు 2027 నాటికి జన్యు సవరణ అదేనండి జన్యు ఎడిటింగ్ టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇక CIR, SPR వంటి టెక్నిక్లు మరింత ఖచ్చితంగా, సురక్షితంగా మారుతాయి. దీని ద్వారా ఇక మనం జన్యుపరమైనటువంటి వ్యాధులను నయం చేయగలం. ఇక క్యాన్సర్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కొత్త చికిత్సలు వస్తాయి. ఇది మానవ ఆరోగ్యాన్ని, ఆయుష్ను కూడా గణనీయంగా పెంచుతుంది. ఇక జెనోమిక్ మెడిసిన్ అనేది ప్రతి వ్యక్తికి సరిపోయేలా చికిత్సలు అందిస్తుంది. అంటే ఒక వ్యక్తి జన్యు సంకేతాన్ని విశ్లేషించి వారికి మాత్రమే సరిపోయే మందులను, చికిత్సలను అందిస్తారు. ఇది వైద్య రంగంలో ఒక విప్లవం. అయితే జన్యు సవరణకు సంబంధించినటువంటి నైతిక సమస్యలు కూడా తలెత్తుతాయి. మనం ఎంతవరకు మానవ జన్యువులను మార్చవచ్చు? ఇది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం చాలా ముఖ్యం. ఇక నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. 5G అనేది ఇప్పుడు చాలా చోట్ల అందుబాటులో ఉంది. కానీ 2027 నాటికి 6G నెట్వర్క్లు వస్తాయి. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి 5G కంటే చాలా వేగంగా ఉంటాయి. అపారమైనటువంటి డేటాను చాలా తక్కువ సమయంలో బదిలీ చేయగలవు. ఇది AI, XR, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు చాలా కీలకం. వేగవంతమైనటువంటి నమ్మదగిన కనెక్టివిటీ లేకుండా ఇక ఈ టెక్నాలజీలు పూర్తి స్థాయిలో పనిచేయగలవు. 6G నెట్వర్క్లు కేవలం ఫోన్లకే కాకుండా అన్ని రకాల పరికరాలను కూడా కలుపుతాయి. స్మార్ట్ సిటీలు, అటానమస్లు, అలాగే వెహికల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మరింత స్మార్ట్గా, సమర్థవంతంగా మార్చేస్తుంది. అయితే ఈ నెట్వర్క్ల భద్రత, ప్రైవసీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటాయి. డేటా చోరీ, సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుంది. వాటిని ఎలా ఎదుర్కోవాలనేది పెద్ద సవాల్. మరి సస్టైనబుల్ టెక్నాలజీలు, క్లీన్ ఎనర్జీ గురించి చూద్దాం. వాతావరణ మార్పులు ఒక పెద్ద సమస్యగా మారిన ఈ రోజుల్లో సస్టైనబుల్ టెక్నాలజీలు చాలా ముఖ్యం. 2027 నాటికి పునరుత్పాదక శక్తికి సంబంధించినటువంటి వనరులు అంటే సౌరశక్తి, పవనశక్తి మరింత సమర్థవంతంగా, చౌకగా మారుతూ ఉంటాయి. కొత్త రకాల బ్యాటరీ టెక్నాలజీలు వస్తాయి. ఇవి శక్తికి నిల్వ చేయడంతో పాటుగా విప్లవాన్ని సృష్టిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సాధారణమవుతాయి. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ వాహనాలను భర్తీ చేస్తూ ఉంటాయి. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించి మన పర్యావరణాన్ని కాపాడుతుంది. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇవి వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ను సంగ్రహించి దానిని నిల్వ చేస్తాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చూద్దాం. బ్లాక్ చైన్ అంటే కేవలం క్రిప్టో కరెన్సీలు మాత్రమే కాదు, ఇది ఒక సురక్షితమైనటువంటి, పారదర్శకమైనటువంటి డేటాబేస్. 2027 నాటికి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆర్థిక రంగంలోనే కాకుండా సరఫరా గొలుసు నిర్వహణ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఓటింగ్ వ్యవస్థలు ఇటువంటి అనేక రంగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది లావాదేవీలను మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా చేస్తుంది. మధ్యవర్తుల అవసరాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్లు కూడా బ్లాక్ చైన్ ద్వారా సాధ్యమవుతాయి. ఇవి స్వయంచాలకంగా ఒప్పందాలను అమలు చేస్తాయి. అంటే షరతులు నెరవేరగానే ఒప్పందం ఇక తనంతట తానుగా పూర్తవుతుంది. ఇది న్యాయపరమైన ప్రక్రియకు సరళీకృతం చేస్తుంది. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి రెగ్యులేటరీ సవాళ్లు, స్కేలబిలిటీ సమస్యలు ఇటువంటి ఇప్పటికీ ఉన్నాయి. వాటిని పరిష్కరించడంపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పటికీ చాలా కంపెనీలకు వెన్నెముకగా ఉంది. 2027 నాటికి ఎడ్జ్ కంప్యూటింగ్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే డేటాను ఉత్పత్తి చేసి ప్రదేశానికి దగ్గరగా ప్రాసెస్ చేయడం. ఇది డేటాను క్లౌడ్కు పంపకుండా అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఇక లాటెన్సీ తగ్గుతుంది, అంటే డేటా ప్రాసెసింగ్ వేగం పెరుగుతుంది. ఇది అటానమస్ వెహికల్స్, అలాగే లాట్ పరికరాలకు వంటి వాటికి చాలా అవసరం.
ఇక క్లౌడ్ ఎడ్జ్ కంప్యూటింగ్ల కలయిక హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్స్ను పెంచుతుంది. ఇది కంపెనీలకు తమ డేటాను ఎక్కడ నిల్వ చేయాలి, ఎక్కడ ప్రాసెస్ చేయాలి అనే విషయాల్లో ఎక్కువ సౌలభ్యం ఇస్తుంది. అయితే డేటా భద్రత, గోప్యత వంటి సమస్యలు ఇప్పటికే సవాల్గా ఉన్నాయి. ఇక సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందితే సైబర్ దాడులు ముప్పు కూడా అంత మెరుగుపడుతుంది. 2027 నాటికి సైబర్ దాడులు మరింత అధునాతనంగా, సంక్లిష్టంగా మారుతాయి. అందువల్ల సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ వస్తాయి. ఇవి దాడులను గుర్తించడంలో, నిరోధించడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి కొత్త భద్రతా పద్ధతులను కూడా ఉద్భవిస్తాయి. ఇవి ప్రస్తుతం ఎన్క్రిప్షన్స్ పద్ధతుల కంటే చాలా సురక్షితంగా ఉంటాయి. జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ అనేది మరింత సాధారణమవుతుంది. అంటే ఏ యూజర్ లేదా పరికరాన్ని డిఫాల్ట్గా నమ్మకుండా ప్రతి యాక్సెస్ అభ్యర్థనను ధృవీకరించడం. ఇది డేటా భద్రతను గణనీయంగా పెంచుతుంది. కొత్త మెటీరియల్ సెన్సెస్ కూడా 2027 నాటికి పెద్ద మార్పులు తీసుకురానున్నాయి. ఇక నానో మెటీరియల్స్, స్మార్ట్ మెటీరియల్స్ వంటివి అభివృద్ధి చెందుతాయి. ఇవి తేలికైనవి, బలంగా ఉంటాయి. వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలం. ఉదాహరణకు ఏరోస్పేస్, అలాగే ఆటోమోటివ్, నిర్మాణం వంటి రంగాల్లో కూడా కొత్త రకాల పదార్థాలను కూడా ఉపయోగించి మరింత సమర్థవంతమైనటువంటి, సురక్షితమైనటువంటి ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఇక సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి తమంతట తాముగా దెబ్బతిన్నటువంటి భాగాలను బాగు చేసుకోగలం. ఇది ఉత్పత్తుల జీవితకాలాన్ని పెంచుతుంది, వ్యర్థాలను తగ్గిస్తుంది. ఇది పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఇక ఆహార ఉత్పత్తుల్లో కూడా టెక్నాలజీ పెద్ద మార్పులు తీసుకురానుంది. వ్యవసాయంలో ఏఐ లాట్లను కూడా ఉపయోగించి పంటలను మరింతగా సమర్థవంతంగా పండించగలం. ఇక స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు వస్తూ ఉంటాయి. ఇవి నీటిని, ఎరువులను కూడా ఆదా చేస్తాయి, దిగుబడిని కూడా పెంచుతాయి. ల్యాబ్ గ్రోన్ మీట్, అలాగే ప్లాంట్ బేస్డ్ ప్రత్యామ్నాయాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి సాంప్రదాయ మాంసం ఉత్పత్తి వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను కూడా తగ్గిస్తాయి, ఆహార భద్రతను పెంచుతాయి. ఇక వర్టికల్ ఫార్మింగ్ వంటి టెక్నిక్లు కూడా పట్టణ ప్రాంతాల్లో ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇది రవాణా ఖర్చులను కూడా తగ్గించి ఆహారాన్ని మరింత తాజాగా అందుబాటులోకి తెస్తుంది. ఇక ఈ టెక్నాలజీలన్నీ కూడా మన జీవితంలో ప్రతి కోణాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి మన పని చేసే విధానాన్ని, జీవించే విధానాన్ని కూడా, ఆలోచించే విధానాన్ని కూడా మారుస్తాయి. అయితే ఈ మార్పులు సానుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా అనేది మాత్రం మనం వాటిని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రభుత్వం, కంపెనీలు, సమాజం ఇక కలిసి పనిచేసి ఈ టెక్నాలజీలను మానవ జాతి శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి. ఈ టెక్నాలజీల అభివృద్ధి మనకు అనేక అవకాశాలను అందిస్తుంది, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది, జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది, అసాధ్యమైనవిగా భావించినటువంటి వాటిని సాధ్యం చేస్తుంది. అయితే అదే సమయంలో నైతిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సామాజిక ప్రభావాలను కూడా మనం ఎదుర్కోవాలి. మరి ఈ మార్పులకు సంబంధించి మనం ఎలా సిద్ధంగా ఉండాలి? విద్య, శిక్షణ వ్యవస్థలు ఈ కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారాలి. యువతకు కొత్త నైపుణ్యాలను నేర్పించాలి. పరిశోధన అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయించాలి. ప్రజల్లో ఈ టెక్నాలజీల గురించి అవగాహన కల్పించాలి. మొత్తంగా 2027 నాటికి టెక్నాలజీ ప్రపంచంలోనే ఒక పెద్ద విప్లవం రాబోతుంది. ఏఐ నుండి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు, ఎక్స్ఆర్ నుండి బయోటెక్నాలజీ వరకు ఈ టెక్నాలజీలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. ఇవి మనకు కొత్తగా అవకాశాలను, సవాళ్లను కూడా అందిస్తాయి. మనం వాటిని ఎలా ఎదుర్కొంటామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రయాణం. మన ఈ మార్పులకు సిద్ధంగా ఉండి వాటిని సానుకూలంగా స్వీకరించాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9 టెక్.